రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అసలు వీరు చేస్తున్న సేవల లేక విచిత్రమైన చేష్టల అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। భారతదేశంలో ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ లో ఈ రెండు కూడా కీలక పాత్ర వహిస్తాయి। దేశ అభివృద్ధిలో కానీ ఆ తర్వాత భద్రత విషయంలో కానీ ఇవి చాలా ప్రశంసనీయమైన ఆ తర్వాత శక్తివంతమైన పౌర సేవలు అందించేటివి ఐఏఎస్ ఐపీఎస్లు। ఈ రెండు కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి। కానీ ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ల పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది। ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అసలు వీళ్ళు ఐఏఎస్ ల ఐపీఎస్ ల వీళ్ళు సేవలు అందిస్తున్నారా, విచిత్రమైన చేష్టలతో కేసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారా అనేది ఒక ఆంధ్రప్రదేశ్ కే ఈ రాజకీయం జరుగుతుందా అనే అనుమానం రాక మానదు। గత వైకాపా ప్రభుత్వంలో ఏదో ఒక మహిళ అరెస్టు విషయంగా ప్రస్తుతం 3 ఐపీఎస్ లను సస్పెండ్ చేశారు। అంటే ఓ మహిళను వేధించినందుకు గాను ఆ 3 ఐపీఎస్ లను సస్పెండ్ చేస్తూ వస్తున్నారు। అంటే అసలు వాళ్ళ పాత్ర ఏమిటి? శాంతి భద్రతలు కాపాడాలి, అభివృద్ధి విషయంలో కీలక పాత్ర పోషించాలి, ప్రజలతో సన్నిహితంగా మెలగాలి అనేది విడిచిపెట్టినట్టు ఉంది। కేవలం ఎవరు ముఖ్యమంత్రి అయితే ఆ తర్వాత ఏ అధికార పార్టీ ఉంటుందో ఆ అధికార పార్టీ అధికార గణానికి సపోర్ట్ చేసే వాళ్ళమా ఐపీఎస్ ఐఏఎస్లు అనే కోణంలో వీరి ప్రవర్తన రోజు రోజుకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ కొనసాగుతూ ఉంది। ఒక ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తే ఆయన ఏమి చెబితే అది చేయాల్సిందేనా? కొద్దిగా అయినా ఆలోచన పరిజ్ఞానం ఉండాలి కదా। వీళ్ళు కష్టపడి చదివి ఎన్నో రకాలుగా కష్ట నష్టాలను ఎదుర్కొని వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయి ఉంటారు కదా। ఈ మాత్రం కూడా ఆలోచన లేదా? ఏంటి ఈ ఐఏఎస్లు గాని ఐపీఎస్లు గాని కేసుల చుట్టూ తిరగడం ఏమిటి? అధికార గణం చెప్పినట్లు వినడం ఏమిటి? రాజకీయ నాయకులు చెప్పినట్లు వినడం ఏమిటి? కొద్దిగా అయినా కూడా ఆలోచన ఉండాలి కదా। ఐఏఎస్లు ఐపీఎస్లు సస్పెండ్ కు గురి కావడానికి అది ఎవరి తప్పిదం? ఆలోచన పరిజ్ఞానమే। ఆ ఆలోచన పరిజ్ఞానం ఎవరికి ఉంది, ఎవరికి లేదు? యువనేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఎంతో మంది అధికారులు చాలా ఇబ్బందికి గురి అయ్యారు। ఎంతో మంది ఎన్నో రకాలుగా జైలు పాలు కూడా అయ్యారు, బయట ఇప్పుడు బెయిల్ మీద తిరుగుతూ ఉన్నారు। అంటే ఇప్పుడు ఉండే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏమి చెబితే అది అధికార గణం నడుచుకుంది। ఐఏఎస్లు ఐపీఎస్లు అప్పుడు చేసిన పొరపాట్లకు ఇప్పుడు సమాధానాలు చెప్పాల్సి వస్తుంది, కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది, సస్పెండ్ గురి అవుతూ ఉన్నారు। అంటే ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఐఏఎస్ ల ఐపీఎస్ ల సేవలు విచిత్రమైన చేష్టలా ఇవి సేవలా అనే అనుమానం రాక మానదు। అయితే ఇక్కడ రాజకీయ నాయకులకు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోరు, రాజకీయ నాయకులు బయటపడే ప్రయత్నమే చేస్తారు। కానీ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి, భారతదేశ ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి ఒక అధికారాన్ని మీకు అందజేస్తే ఓనామాలు రానటువంటి రాజకీయ నాయకులు ఏ విధంగా చెబితే ఆ విధంగా వినే పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి। అంటే ఈ వ్యవస్థ మార్పులు చేర్పులు రావాల్సింది ఎవరికి? రాజకీయంలో మార్పులు రావాలా లేదా ఐఏఎస్ ఐపీఎస్ లో మార్పులు రావాలా అనేది పెద్ద సందిగ్ధమైన ప్రశ్నగా తయారు అయింది అనేది
నా ఈ చిన్న వీడియో అన్నగా ఇది ఎవరిని తప్పులు పడడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగా కృష్ణయ్య. నమస్తే.